ఫ్రెండ్స్, తల్లిదండ్రుల కంటే ప్రేమించిన వాడు ఎక్కువైపోయాడు. మీది నిజాయితీ ప్రేమైతే ఇంట్లో చెప్పండి. ఒప్పుకుంటే సరే, లేకపోతే ఎవరి దారి వారిదే. అంతేకాని ఇంట్లోంచి వెళ్ళిపోవడం, అదే కుదరకపోతే సూసైడ్ చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్? వాళ్ళు బాధపడతారు. తర్వాత వెళ్ళిపోయిన వారు మళ్ళీ ఏమైనా తేడా చేస్తే మనము బాధపడతాం. ఎందుకు ఇవన్నీ చెప్పండి. అంతేకాని తల్లిదండ్రులు చూసిన సంబంధం చేసుకుని హ్యాపీగా ఉండి వారిని హ్యాపీగా ఉంచి మనం కూడా హ్యాపీగా ఉండడం మంచిది. అసలు ఇవన్నీ కాదు. ఒక్కడే మన దగ్గరికి వచ్చి ప్రపోజ్ చేయగానే మనం చెప్పు తీసి కొట్టామంటే వాడు వెనక్కి తిరిగి వెళ్ళిపోతాడు. అది చేయకుండా ప్రపోజ్ చేయగానే మనం సమాధానం చెప్పకుండా మాట్లాడకుండా వచ్చేస్తున్నాం. వాడు మన వెనకాల పడి మనల్ని లవ్ చేసేలా చేస్తున్నాడు. అందుకే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. నేను అందరి ప్రేమని తప్పు పట్టట్లేదు. కొంతమంది ఇంట్లో తీసుకెళ్ళిపోతారు. తర్వాత వారితో కొన్ని రోజులు ఉండి నీతో నాకు అవ్వట్లేదు, నేను నీతో ఉండలేను అని వదిలేసి వెళ్ళిపోతారు. కానీ కొంతమంది ప్రేమ నిజాయితీ ఉంటుంది. కానీ నిజాయితీ ఉందని చెప్పుకొని కుదుర్చుకునే ఇంట్లో చెప్పి కుదుర్చుకునేలాపై కొన్ని ప్రాబ్లమ్స్ హెల్త్ ఇష్యూస్ వల్ల దేవుడు వారిని దూరం చేసి మన లైఫ్లోంచి తీసుకెళ్ళిపోతాడు. మనల్ని ఒంటరి చేసి మనల్ని ఎంతో బాధపడతాడు. అలా అని బాధపడకుండా మనం బాధపడతాం తప్పదు. కానీ మనం కొత్త లైఫ్ చూసుకొని తల్లిదండ్రులని హ్యాపీగా ఉంచి బాగా చూసుకోవాలి. నేను అసలు స్టేటస్ పెట్టాను, అంతా రాయలేకపోయాను. అంతా రాయడానికి కుదరలేదు. అందుకే ఈ వీడియో చేశాను. అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నేను ఏదో చెప్పాలని మెసేజ్ ఇచ్చాను. అంటే ఈ మధ్య బాగా ఎక్కువైపోతున్నాం. మరీ బాగా ఎక్కువైపోతున్నాం. అబ్బాయిలకి ఎలాగో చెప్పను, అమ్మాయిలకి చెప్పచ్చు. అబ్బాయిలకి అమ్మాయిని చూడగానే ప్రేమ పుట్టడం అలాంటివి జరుగుతాయి. కానీ అమ్మాయికి చెప్తే వింటుంది. అందుకే నేను వీడియో చేశాను. అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఏమైనా తప్పులంటే క్షమించండి.